So, ఎందుకంటే I had this biggest crush on one of my 27 ఏళ్ల మీనాక్షి చౌదరి డెంటల్ సర్జన్ గా డాక్టర్ కోర్స్ చేసింది. కానీ యాక్టింగ్ అంటే ప్యాషన్ తో మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి హిట్ 2 మూవీతో అందరి దృష్టిలో పడింది. రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ తో ఆడియన్స్ కి పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ పంజాబీ గర్ల్. ఇంకా మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీతో తెలుగు వాళ్ళకి బాగా దగ్గరైంది మీను. ఈ మూవీలో తను వెంకటేష్ గారి ఎక్స్ లవర్ గా యాక్ట్ చేసింది. అయితే రీసెంట్ గా సుమ ఇంట్లో మీనాక్షి, వెంకటేష్ గారు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. అందులో భాగంగా సుమ ఫ్లో లో మీనాక్షిని ఇలా అడిగేసింది, మూవీలో లాగే నీకు రియల్ లైఫ్ లో ఏమైనా లవర్ ఆర్ ఎవరి మీదైనా క్రష్ ఉందా అని అడిగింది. దాంతో మీనాక్షి బ్లష్ అవుతూ లవ్ లాంటివి లేవు కానీ క్రష్ అయితే ఉన్నింది అనగానే సుమ అక్క ఓ అవునా చెప్పు ఎవరు తను ఎప్పుడు అని అడిగింది. మీనాక్షి నవ్వుతూ హే నాకే కాదు డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేజ్ లో క్రష్ ఉండే ఉంటారు. అది గర్ల్స్ కే కాదు బాయ్స్ కి కూడా ఉంటుంది. సో నాకు అలాగే. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు మా టీచర్ మీద క్రష్ ఉన్నింది. యాక్చువల్ గా ఆ టీచర్ మీద నాకొకటే కాదు మా క్లాస్ అమ్మాయిలందరికీ తనంటే క్రష్ అని చెప్పింది. వెంటనే మరి కాలేజ్ ఆర్ ఇండస్ట్రీలో లవ్ లాంటివి లేవా అని అడిగింది సుమ. దాంతో మీనాక్షి కాలేజ్ లో ఓన్లీ బుక్స్ తోనే టైం అయిపోయింది, ఇంకా ఇండస్ట్రీకి వచ్చాక వర్క్ అంటూ తీరిక లేకుండా అయిపోయింది. అప్పుడు సుమ వెంటనే నాతో ఇలా చాలా హీరోయిన్స్ చెప్పి నెల తిరగక ముందే మ్యారేజ్ చేసుకున్నారు అంటూ ఫన్నీగా సెటైర్ వేసింది. దాంతో మీనాక్షి గట్టిగా నవ్వేసింది. సో ఫన్నీ కదా. సరే మీలో ఎంతమంది సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.